Hello everyone and welcome to AMC Talks. So finally, the most awaited pan-Indian film అయిన పుష్ప 2 ట్రైలర్ అనేది రిలీజ్ అయింది. ఎస్ అఫ్ కోర్స్ పార్ట్ 1 350 క్రోర్స్ కలెక్ట్ చేయడం వల్ల అలాగే ఓటీటీలో కూడా ఒక ఊపాడించడం వల్ల పుష్ప 1 కోసం పిచ్చగా వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా పాన్ ఇండియన్ ఫిల్మ్స్ బాగా సక్సెస్ అయ్యాయి. ఎగ్జాంపుల్ హనుమాన్ అవ్వచ్చు, కల్కి అవ్వచ్చు. కాబట్టి అదే ఊపులో ఈ సీక్వెల్ అయిన పుష్ప కూడా భారీగా 1000 కోట్లను తాకుతుంది అని చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. అలాంటి ఈ పుష్ప 2 సినిమా ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్విందా? ఈ సినిమా టీం నుంచి మనం ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనే వంటి విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ ట్రైలర్ మొత్తం చూశాక నాకొచ్చిన ఒకటే ఫీలింగ్, సుకుమార్ గారి సినిమా యొక్క ట్రైలర్ కట్స్ ని బట్టి ఆయన సినిమాని జడ్జ్ చేయలేము. అయినప్పటికీ జడ్జ్ చేసే ప్రయత్నం చేసుకున్నట్లయితే నాకు ఈ ట్రైలర్ ఏదో చాలా వరకు నర్త్ ఆడియన్స్ కోసం క్రియేట్ చేసిన స్టఫ్ లా అనిపించింది. ఐ మీన్ ఇంటర్నేషనల్ దాకా ఫైట్స్ ఉన్నాయి. ఆ ట్రెడిషనల్ కల్చర్ మెయింటెనెన్స్ గానీ ఇలా నర్త్ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించే ఎలిమెంట్స్ పెట్టినట్టు అనిపించింది. పార్ట్ 1 ట్రైలర్ చూసినప్పుడైతే అల్లు అర్జున్ గారు ఏదో కొత్త లుక్ లో ఉన్నారు, కొత్త కంటెంట్ లో ఉన్నారు అనే ఎక్స్పెక్టేషన్ వల్ల ట్రైలర్ ఎలా ఉన్నా సరే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నాం. అలాంటి ఆ వరల్డ్ బిల్డింగ్ అంతా మనం పార్ట్ 1 లో చూసాక పార్ట్ 2 నుంచి ఇంకొంచెం మంచి డ్రామా ఎగ్జిక్యూషన్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఈ ట్రైలర్ లో చూసుకుంటే ఎటెటో ఫైట్లు ఇంటర్నేషనల్ అంటున్నారు, పుష్ప బ్రాండ్ అంట, ఫైర్ అంట, అంటే ఆర్డినరీగా అనిపించింది నాకైతే ట్రైలర్. అలాని తక్కువ అంచనా వేయలేం, ఎందుకంటే సినిమాలో జాతర ఫైట్ ప్లాన్ చేశారు, స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారు అండ్ సుక్కు గారి మార్క్ కూడా ఉండాల్సిందే కాబట్టి సినిమాని మరీ తక్కువ అంచనా అయితే వేయలేం. అండ్ వీటన్నిటికి మించి అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ తో ఎలాగో అలా సినిమాని లాగేస్తారు. మరీ తోప్ అనుకునే ట్రైలర్ కాకపోయినా నాట్ డిసప్పాయింటింగ్. సినిమాలో కాస్త సుక్కు గారి మార్క్ అండ్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఉంటే చాలు ఆడేస్తుంది. ఇక ఈ ట్రైలర్ లో చూసినట్లయితే యాజ్ యూజువల్ గా పార్ట్ 1 లో చూపించిన ఎర్రచందనం రేస్ కోసమే మళ్ళీ పోటా పోటీలు నడుస్తున్నాయని చెప్పొచ్చు. ముఖాముఖిగా ఫహద్ ఫసిల్ అండ్ అల్లు అర్జున్ సీన్స్ అయితే ఉన్నాయి. ఈ ట్రైలర్ లో పుష్ప మెయింటైన్ చేస్తున్న సరుకు ఎవరో తీసుకెళ్లడం, అది మేబీ ఇంటర్నేషనల్ దాకా అయి ఉండొచ్చు. అందుకే ఇంటర్నేషనల్ దాకా పుష్పరాజ్ వెళ్లి వారందరినీ తరమటం వంటి సీక్వెన్సెస్ ఉన్నాయి. లైక్ చైనా, ఇటలీ, యుఎస్ లాంటి పెద్ద పెద్ద దేశాలు కూడా తిరిగేస్తున్నాడు మనోడు. అండ్ అంతేకాకుండా పార్ట్ 1 లా కాకుండా ఇక్కడ మన పుష్పరాజ్ ఓపెన్ గా శాండల్వుడ్ ని అమ్ముతున్నాడు. ఏ భయము లేకుండా తన సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు తాను చేసేది తప్పు, అదొక ఇల్లీగల్ పని అయినప్పటికీ దాంతో ప్రజాసేవ చేయటం, మంచి ఫ్యాన్ బేస్ ని ఎర్న్ చేసుకోవడం. ఇక ఫహద్ ఫసిల్ తో ఆగిపోకుండా జగపతి బాబు గారు కూడా ఈ సినిమాలో కొత్తగా యాడ్ అయ్యారు. సో చూద్దాం ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది. ఈ సినిమాలో పొలిటీషియన్ గా కనిపిస్తున్నారు. రావు రమేష్ కన్నా మించిన రోల్ కనిపిస్తుందేమో, లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఈ మ్యాప్ పాయింటింగ్ లో చిత్తూరు టు చెన్నై శాండల్వుడ్ షిఫ్టింగ్ గురించి చూపిస్తున్నారు. అది మనం పార్ట్ 1 లో కూడా చూసాం. ఈ పర్టికులర్ షాట్ లో అయితే సోఫాని చించి మనీ తీసుకుంటున్నారు. అంటే అమ్మిన సరుకుకి రిటర్న్ గానో ఆర్ఎల్స్ బ్లాక్ మనీని గానో ఇలా ఇంటెలిజెంట్ గా సోఫాలో ప్యాక్ చేయటం, దాన్ని వీళ్ళు చించి రిసీవ్ చేసుకోవడం వంటివి చూపిస్తున్నారు. సో సుకుమార్ గారు ఈ ఇల్లీగల్ షిఫ్టింగ్స్ లో పిహెచ్డి చేసినట్టుగా ఒక మాదిరిగా అయితే డిజైన్ చేశారు. అంతేకాకుండా ఫహద్ ఫసిల్ గారి క్యారెక్టర్ ని అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కాస్త ఫన్నీగా ఎంటర్టైనింగ్ గా కూడా ఉండబోతుంది అని అనిపిస్తోంది. ఎందుకంటే పుష్పరాజ్ కి ఫహద్ ఫసిల్ కి ఉండబోయే క్లాష్ ఏదైతే ఉందో అది మాసివ్ గానో డిఫరెంట్ గానో కాదు. ఇద్దరి మధ్య ముఖాముఖి పోటీలు కనిపిస్తున్నాయి, కానీ ఎంటర్టైనింగ్ పాత్రల్లానే అనిపిస్తున్నాయి కూడా. అంతేకాకుండా పార్ట్ 1 లో చూపించిన మదర్ సెంటిమెంట్ కూడా, అలాగే పుష్పరాజ్ చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్స్ కూడా పార్ట్ 2 లో చూపించే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఉన్న ఏకైక ఎమోషన్ కూడా అదే. అండ్ పుష్పరాజ్ కి వైఫ్ కి మధ్య ఉన్న సీన్స్ గానీ తగ్గేదేలే అనిపించుకోవడం గానీ ఇవన్నీ ఫన్ అండ్ లవ్లీగా ఉండబోతున్నాయి. ఆన్ స్క్రీన్ మీద సుకుమార్ గారు నిజంగానే కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. క్వాలిటీ మాత్రం పిచ్చ పీక్ లో ఉందని చెప్పాలి. అండ్ ఈ పర్టికులర్ షాట్ లో గమనిస్తే ఇక్కడ ఎవరో ఒక పర్సన్ చనిపోయారు అనే విషయం మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ పర్సన్ ని ఎర్రచందనం మధ్యలో పెట్టి కాలుస్తున్నారు. ఎర్రచందనం మధ్యలో పెట్టి కాలుస్తున్నారంటే ఇలాంటి థాట్ ఆర్ ఇలాంటి ఎమోషన్ ఎవరికి ఉంటుంది? పుష్పరాజ్ కి కాకపోతే. సో చనిపోయింది ఎవరు? మేబీ శ్రీవల్లి అయి ఉంటుందా, లేకపోతే పుష్పరాజ్ యొక్క తల్లి అయి ఉంటుందా? చాలా మంది జనాలు కూడా అక్కడే ఉన్నారు. సో ఖచ్చితంగా ఓ మంచి భారీ క్యారెక్టర్ సినిమాలో చనిపోతున్నారు, అది కూడా పుష్పరాజ్ కి దగ్గరగా అయిన వాళ్ళు. అండ్ ఇంకో పక్కన కల్చరల్ మెయింటెనెన్స్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎందుకున్నాయి, ఏంటి, ఆన్ స్క్రీన్ మీద ఎలా చూపిస్తారు అనేది డౌటే. ఈ అన్నిటికన్నా బాగా ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నవే జాతర ఫైట్ లో. మరి ఇతనెవరో ఏంటో, ఇతని కూడా ఏదైనా ఇంప్రెసింగ్ క్యారెక్టర్ ఉందా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ కొన్ని పర్టికులర్ షార్ట్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది అల్లు అర్జున్ గారి డెడికేషన్
ఏంటో అనేది. అండ్ ఇక ఓవరాల్ ఈ సినిమా కంటెక్స్ట్ ఏంటి, ఎలా సాగుతుందో అనేది చెప్పకపోయినా నాకున్న ఏకైక హోప్ ఏంటంటే పుష్పరాజ్ కి బన్వర్ సింగ్ కి ఒక మంచి క్లాష్ పడితే చాలు. వాళ్ళిద్దరి మధ్య జరగబోయే ముఖాముఖి సీన్స్ బాగా ఇంటెన్స్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటే చాలు. అండ్ ఎస్పెషల్లీ జాతర ఫైట్, సినిమా సాంగ్స్ వీటి మీదనే మనకి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రెస్ట్ ఆల్ సినిమా అంతా అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ తోనే లాగించవచ్చు. ట్రైలర్ ఎండింగ్ లో ఫహద్ ఫసిల్, పుష్పరాజ్ ఇద్దరు ఒకే సీన్ లో కనిపించవచ్చు. ఐ హోప్ దిస్ విల్ నాట్ బి ద క్లైమాక్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ చివరి డైలాగ్ అయితే అంత ఇంపాక్ట్ఫుల్ గా లేదు. మొత్తం ట్రైలర్ ఇచ్చిన హైప్ ని ఆ ఒక డైలాగ్ తో కాస్త తగ్గించినట్టుగా అనిపించింది. అంటే డైలాగ్స్ ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సిందేమో అని నా థాట్ అంతే. డిఎస్పీ సాంగ్స్ బాగానే వర్కౌట్ అయినప్పటికీ ఈ ట్రైలర్ లో కూడా మ్యూజిక్ ఏం కనబడలా, జస్ట్ లైక్ పార్ట్ 1 కున్నట్టు. మరైతే శ్రీలీల సాంగ్ ఎలా ఉంటుందనేది వెయిట్ చేసి చూడాలి. సో ఎనీవేస్ గైస్, ట్రైలర్ మీద ఉన్న మీ ఒపీనియన్ ఏంటి? సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా మరో వీడియోతో కలుద్దాం. మీ ఏఎంసీ టాక్స్.